వీడియో ద్వారా మనము చాఫ్ కటర్ ఇన్స్టలేషన్ ఎలా అనేది చూద్దాం. బేసిక్గా నా దగ్గర ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే పార్ట్స్ అన్నీ ఇన్స్టలేషన్ స్టెప్స్ అని ఇచ్చారు కదా. పార్ట్స్ అన్నీ ఇలా తీస్తే ఇలా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఇచ్చారు ఇక్కడ. సో నేను మాన్యువల్ చూపిస్తూ ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో స్టెప్ 1 వచ్చేసి స్టాండ్ అప్ ద మెయిన్ ఫ్రేమ్, ద అవుట్లెట్ ప్లేస్ డౌన్వర్డ్స్. అంటే ఇది మెయిన్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది. సో పైన పోర్షను అలా ఉండాలి. మనకు కింద పోర్షన్ మీకు తెలుస్తుంది కదా, ఈ డ్రమ్ అనేది కింద పోర్షన్లో పెట్టేసి ఫస్ట్ మనము ఫిట్టింగ్ చేసుకునే స్టార్ట్ చేయాలి. అంటే ఈ పోర్షన్లో పెట్టి ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ పుట్ ద హై హెచ్ bracket into the main unit and put on the screws. Do not need to tighten, put on the net. సో బేసిక్గా హెచ్ అనేది ఈ షేప్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకు ఇదొకటి హెచ్, ఆ పక్క ఒకటి హెచ్. సో 2 హెచ్లు మనం కనెక్ట్ చేసుకోవాలి. కొంతమంది రాంగ్గా కనెక్ట్ చేస్తున్నారు, అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈ హెచ్ అనేది ఈ మోటరు కింద పెట్టేసి, ఓకే, ఇట్లా యాంగిల్లో ఇలా ఉంది కదా, ఇట్లా యాంగిల్లో నిలబెట్టేసి సైడ్ నుంచి ఇది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, లోపల సైడు ఎల్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ లోపల సైడు ఎల్ బ్రాకెట్ ఉంటుంది. సో నట్స్ కూడా మీరు లోపల సైడ్ అయినా ఫిట్ చేసుకోండి, బయట సైడ్ అయినా ఫిట్ చేసుకోండి. ఈ వాషర్ కూడా ఉంటుంది. సో ఆ వాషర్ 2 పక్కలు వేసుకుంటే టైట్ అవుతుంది. సో ఈ హెచ్ అనేది ఇక్కడ ఒకటి, అటు సైడ్ ఒకటి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ హెచ్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ యాక్చువల్లీ ఒకటి ఫిట్ చేసినారు. ఫాలో ద సెకండ్ స్టెప్స్. పుట్ ద లో హెచ్ బ్రాకెట్ ఆన్ ద అవుట్లెట్ సైడ్, హై హెచ్ బ్రాకెట్ ఆన్ ద ఫీడ్ సైడ్. సో అంటే ఈ హెచ్ బ్రాకెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ హెచ్ బ్రాకెట్ అనేది లోపల సైడ్ రావాలి. ఇది కూడా, ఇది లోపల ఎల్ లోపల వచ్చింది, ఇక్కడ కూడా ఎల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎల్ ఉంటుంది, ఇది లోపల సైడ్ వస్తుంది. సో ఈ రకంగా ఫిట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ 2 హెచ్లు ఫిట్ చేసుకుంటాం. తర్వాత ఇది యాక్చువల్లీ మోటార్ పెట్టేదానికి స్టాండ్, దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, కింద సైడ్ అంటే లోపల సైడ్కు హెచ్ అనేది బెండ్ కావాలి. ఇట్లా చూడండి, కొంతమంది ఫిట్టింగ్ సరిగ్గా చేసే కాలేదు, అందుకే ఇది చూపిస్తున్నా. ఇక్కడ మనం మోటార్ కూర్చోబెట్టి, అది ఎలా కూర్చోబెట్టాలో అదంతా చూపిస్తాను. సో ఇక్కడ మోటార్ కూర్చోబెడతాం, అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది, ఎక్కడికి కావాలంటే మనకు అక్కడ స్క్రూల్ని టైట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇన్స్టాల్ ద మోటార్ క్రాస్ బార్. ఫస్ట్ ఇన్స్టాల్ ద ద అప్పర్ స్క్రూ, డు నాట్ నీడ్ టు టైటన్, బ్రింగ్ ద నట్. అంటే బేసిక్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లోపల నుంచి బయటికి స్క్రూ రావాలి, ఇది టైట్ చేసుకోకూడదు, ఈ నట్ అనేది టైట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే అవసరం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వీల్కి మనం బెల్ట్ వేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే ముందుగానే ఫిట్ చేసుకోవద్దు అని చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టలేషన్ ద క్యాస్టర్ ఐరన్ వీల్స్. సో ఈ ఫ్రేమ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీల్స్ ఫిట్ చేసుకోవాలి. సో ఇది క్యాస్ట్ ఐరన్ వీల్స్. ఈ క్యాస్ట్ ఐరన్ వీల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి నట్టు పుష్ చేయాలి, ప్లస్ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ లోపల పోయి, ఈ ఫ్రేమ్ లోపల నుంచి ఇలా వస్తుంది. ఓకే, సో ఆ స్క్రూ కనెక్ట్ చేసిన తర్వాత, ఈ స్క్రూ కనెక్ట్ చేసి బయట లాగిన తర్వాత ఇక్కడ ఈ కాటర్ పిన్ అంటారు, ఈ పిన్ వేసుకోవాలి. ఇది నెక్స్ట్ స్టెప్. ఇది అన్ని సైడ్ వేసుకోవచ్చు, కొంచెం వీలు లూజ్గానే మూమెంట్ ఉంటుంది. ఇది లెంత్ ఆఫ్ దిస్ నట్ అనేది ఎక్కువ ఉంది, కావాలంటే మనం ఆల్టర్నేటివ్గా లోకల్లో ఏదైనా తీసుకొని టైట్ చేసుకోవచ్చు. బట్ ఇది లూజ్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. సెట్ ద ఇన్స్టాల్డ్ మెషిన్ స్మూత్లీ, దెన్ లాక్ ఆల్ ద స్క్రూస్ ఆన్ ద హెచ్ బ్రాకెట్, పుష్ ద మెషిన్ వితౌట్ షేకింగ్, దెన్ ఓకే. ఇప్పుడు కింద పోర్షన్ అంతా సెట్ అయింది కాబట్టి మనము ఇప్పుడు నట్స్ అన్నీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఏది, దీనికి వేసే నట్స్.
ఓకే, ఇది కాదు, దీనికి వేసే నట్స్ అన్ని ఫిట్ చేసుకొని ఇది కూడా టైటన్ చేసుకొని అటు సైడ్ కూడా టైట్ చేసుకొని ప్లస్ ఈ మోటార్ అనేది వస్తుంది కదా, ఈ మోటార్ కూర్చోబెడతాం. ఇప్పుడు కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడున్న స్క్రూస్ని మనం టైట్ చేసుకోవాలి. మోటార్ కూర్చోబెడతాం. ఇట్లా కూర్చోబెట్టి ఈ 4 సైడ్లో మనం నట్టు బోల్ట్ ఫస్ట్ వేసుకొని తర్వాత ఇక్కడున్న ఈ బెల్ట్ వేసుకొని తర్వాత టైట్ చేసుకోవాలి. ఫస్ట్ బెల్ట్ వేసుకొని టైట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అటు సైడ్ 2 స్క్రూస్ అయితే వేసుకోవచ్చు. సో వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ బెల్ట్ సిస్టమ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మోటార్ని టైట్ చేసుకోవాలి. సో కొంచెం మోటార్ పైనకి ఎత్తి కొద్దిగా అట్లా ఎత్తు. సో కొంచెం పైనకి ఎత్తి ఆ బెల్ట్ అనేది వేసుకోవాలి. సో బెల్ట్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాతనే మనము స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికన్నా ముందు ఈ వీల్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదన్నా లాక్ సిస్టమ్ లాగా హోల్డ్ చేసుకోవాలి మీరు. పైన బెల్ట్ సరిగ్గా వేయలేదు. సో ఇప్పుడు బెల్ట్లు 2 సరిపోయినాయి. ఇప్పుడు మనం స్క్రూస్ వేసి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. చేతి ఈ స్క్రూస్ ఫిట్ చేసేటప్పుడు కింద నుంచి మనము నట్టేసుకుంటే పైన ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, అలాగే టైట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అది పడిపోయినా కూడా మనకు కనిపిస్తుంది. సో కింద నుంచి బోల్ట్ పైనకి వేసుకొని పైన నట్ తిప్పుకోవాలి మనం. దీంట్లో ఈ రించెస్ అంతా ఉండేది కాబట్టి ఇది 14 నంబరు. సో ఇది మా దగ్గర పాతది ఉంటే వాడుతున్నాం. సో ఈ 14 నంబర్ అనేది మీరు వాడుకొని ఈ నట్స్ అంతా టైట్ చేసుకోవచ్చు. సో స్టెప్ 6 అయిపోయింది కదా. సో ఇన్స్టలేషన్ కింద పోర్షన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 7 వచ్చేసి ఇన్స్టాల్ ద కన్వేయర్ సైడ్ ప్యానల్, పే అటెన్షన్ టు ద డిఫరెన్స్, ప్లీజ్ రెఫర్ టు ద మాన్యువల్ హోమ్ పేజ్. సో ఇప్పుడు ఈ బెల్ట్ అనేది ఉంది కదా, ఈ బెల్ట్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఉండే 2 సైడ్ ప్లేట్లని మనం కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ ద కన్వేయర్ బెల్ట్ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఈ రకంగా ఉండాలి అని చూపిస్తున్నారు. ఇది ఫస్ట్ ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం. దాని తర్వాత ఇన్స్టాల్ ద ఫిక్స్డ్ రోలర్, పే అటెన్షన్ టు పుట్ ద M10 గ్యాస్కెట్ టు ద 2 సైడ్ ఆఫ్ ద ఫిక్స్డ్ రోలర్, అదర్వైజ్ ద కన్వేయర్ బెల్ట్ రోలర్ విల్ నాట్ రొటేట్ ఆఫ్టర్ టైటనింగ్ ద స్క్రూ, కీప్స్ ద 2 రోలర్స్ అనే ప్యారలల్ లైన్. సో ఇప్పుడు ఇది కన్వేయర్ బెల్ట్ అంటారు దీన్ని. ఈ కన్వేయర్ బెల్ట్ ఫిట్ చేసే కింద ముందు ఇక్కడ మనకి ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని ఇది లోపల సైడ్ వేసుకోవాలి. ఈ ప్లేట్ అనేది బయట సైడ్ వేసుకోకూడదు. సో లోపల సైడ్ నుంచి పెట్టుకొని నట్ అండ్ బోల్ట్స్ ఫిట్ చేసుకోవాలి.
తర్వాత మనం బెల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడున్న నట్ ఉంది కదా, ఇక్కడ ఈ నట్టుకి లోపల సైడ్ ఇది పైన రావాలి. ఇది ఇప్పుడు స్టెప్ 9 చూద్దాం. ఇన్స్టాల్ ద కన్వేయర్ బెల్ట్ టు అడ్జస్ట్ ద 7 క్యారెక్టర్ హుక్. పే అటెన్షన్ టు ద 2 nuts ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డబుల్ హెడెడ్ స్క్రూ. సో డబుల్ హెడెడ్ స్క్రూని ఒకసారి చూడండి అంటున్నారు, అదొకటి. ఓకే, సేమ్ ఇన్స్టాలేషన్ మెథడ్ ఆన్ బోత్ సైడ్స్. బీ షూర్ కీప్ ద బెల్ట్ టైట్లీ ఆన్ బోత్ సైడ్స్. ప్రెస్ ద 2 sides బై హ్యాండ్ అండ్ ద ఎలాస్టిసిటీ విల్ బీ ద సేమ్. సో ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ఫిక్స్ అయింది. సో కన్వేయర్ బెల్ట్ 2-sided థ్రెడెడ్ అన్నారు కదా, సో ఇది 2-sided థ్రెడ్. 2 సైడ్లు థ్రెడ్డింగ్ ఉంటుంది. దాంట్లో బయట సైడ్ మాత్రమే మనము నట్టును అలాగే ఈ వాషర్ వేసేసి ఫిట్ చేసుకోవాలి. సో ఇదైన తర్వాత ఇన్స్టాల్ ద కన్వేయర్ ఫీడింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఫిల్ ద 2 sides విత్ స్క్రూస్. సో అదే ఈ ప్లాట్ఫామ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఒక ఇది వస్తుంది, ప్లేటు. ఆ ప్లేట్ని ఫిక్స్ చేసేస్తే ఇది కంప్లీట్ సెటప్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా ఈ ప్లేట్, సో ఈ ప్లేట్ ఇక్కడ ఫిక్స్ చేస్తే అట్లా కాదు. సో ఈ రకంగా ఇట్లా ఫిక్స్ చేస్తే దీనికి లెవెల్ అవుతుంది. ఏదైనా పెడితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో అదొకటి. Install the conveyor feeding protection plate. Note that the protective plate is placed inside the feeding roller. So protective plate అంటే ఈ ప్లేట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉండే ఈ ప్లేట్ వచ్చేసి మనం ఫిట్ చేద్దాం. నెక్స్ట్ ఇన్స్టాల్ ద డిశ్చార్జ్ అడ్జస్ట్మెంట్ బ్యాఫుల్. ఇది ముందర సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చూడండి ఇలా హైట్లో కూడా పెట్టచ్చు, లేదంటే ఇట్లా కిందకు కూడా అనొచ్చు. మనకేమైనా స్పేస్ తక్కువ ఉందనుకోండి, ఇట్లా కిందకు అనుకొని ఇక్కడే ఫీడింగ్ పడేలాగా చేసుకోవచ్చు, కట్ అయ్యిండే ఫీడ్. ఓకే, సో ఇలా ఓపెన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు ఫీడ్ వస్తుంది. సో ఇది నెక్స్ట్. దాని తర్వాత ఇన్స్టాల్ ద రైట్ షీల్డ్. సో ఇక్కడ షీల్డ్ ఉంది కదా, మనకు ఇటు సైడ్ ఒక షీల్డ్ ఉంది, ఇదొకటి ఫిట్టింగు. దీంట్లో 2 స్క్రూలు ఉంటుంది, ఇక్కడొకటి ఈ సైడ్లో ఇక్కడొకటి. సో ఈ 2 స్క్రూస్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. ఓకే, ఈ 2 ఈ షీల్డ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ క్లిక్ ద మెషిన్ నీడ్స్ టు టర్న్ క్లాక్ వైజ్. ఓకే, ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి, ఎందుకంటే ఆ మోటరు టైట్గా కూర్చొని ఉంటుంది. అలా తిప్పిన తర్వాతనే ఇది మోటరు మనము కరెంట్కి ఇచ్చినా కూడా ఆన్ అవుతుంది. ఫైనలీ ఇన్స్టాల్ ద లెఫ్ట్ గార్డ్ హాపర్ టైప్ చాఫ్ కటర్. ప్లీజ్ యాడ్ ద హాపర్ ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాల్ స్టెప్ ఫినిష్డ్. డిటెక్ట్ పవర్ ఆన్ టెస్ట్ రన్ నార్మల్, దెన్ ఇట్ కెన్ బి యూజ్ నార్మలీ. ఒకసారి మనము ఈ పవర్ని ఇక్కడ బెల్ట్ సిస్టమ్ ఉంది కదా, ఈ బెల్ట్ సిస్టమ్ని ఒకసారి 2 సార్లు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి, ఓకే, తర్వాత మనం ఆన్ చేస్తే
ఈ మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్.